అండి, చెప్పండి. చాలామంది భార్యాభర్తలు విడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పరా? ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేశాం. భార్యాభర్తలు విడిపోవటానికి గల కారణం ఏంటంటే, నిజంగా వారి జీవితంలో సారీ అనే చిన్న పదం చెప్పుకోలేకపోతూ ఉన్నారు. అంటే సారీ చెప్పుకోలేకపోవటం వలన వారి జీవితాల్లో గర్వం ప్రవేశిస్తూ ఉంది, అహంతో నడుస్తూ ఉన్నారు. ఈ అహం అనేది సారీ చెప్పుకోకుండా చేస్తూ ఉంది. కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, బిడ్డలు దూరం అయిపోతూ ఉన్నారు. నిజంగా సారీ చెప్పుకుంటే వారి కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా దీవెనకరంగా ఉంటాయి. ఈరోజు దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, సారీ చెప్పుకోమంటున్నాడు ఆయన. భార్య అనుకుంటుంది, ఆయనే వచ్చి నాకు సారీ చెప్పొచ్చు కదా అని అనుకుంటుంది. భర్త అనుకుంటాడు, ఫస్ట్ ఆమె వచ్చి చెప్పొచ్చు కదా. ఇలా ఒకరు అనుకుంటూ వారి జీవితాన్ని దూరం చేసుకుంటున్నారు. అంటే అహంతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళి నీ భర్తతో సారీ చెప్పమని. దేవుడు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడే వెళ్ళి నీ భార్యతో సారీ చెప్పమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా సారీ చెప్పుకుంటే కుటుంబాలు కట్టబడతాయి. దేవుడు మనం దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.